నాకు చాలును యేసు, నీవే నాకు చాలును, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. అది నీకు సాటి రాగలరా బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నీవే నాకు చాలును యేసు, నీవే నాకు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. కోటు కోటుగా తలమోనను, అది నీకు సాటి రాగలదా, కోటు కోటుగా తలమోనను, అది నీకు సాటి రాగలదా, ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే నాకు చాలును యేసు, నీవే నాకు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా, కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా, బలమంతా నీవే యేసయ్యా, ఆ బలమంతా నీమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు, నీవే నాకు చాలును, నీవే నాకు చాలును యేసు. ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి రాగలరా, ప్రేమించేవారు ఎందరున్నను, వారు నీకు సాటి ప్రేమమయా నా యేసయ్యా, ప్రేమమయా నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును, నీవే నాకు, చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. అలాగే నిలవబడి దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు నీ కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా మా గదులు తెరవము.
తండ్రికి నీ కుమారునికి పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. తండ్రివైన దేవా, నీ శక్తి వలను జ్ఞానం వలను సమస్తమును సృష్టించినందుకును నీ కుమారుని మా రక్షకుని ఇచ్చిన వాళ్ళ లోకం నీ ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకు నేను స్తుతించున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపడ నీవు తిరిగి లేచిన వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయంలో మా వల్లే చేయబడిన స్తుతించున్నాము. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతుల్లోనికి నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకు నేను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవ, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపంలో ఒప్పుకుల వాక్యములు చెప్పుకుందాము. నేను లేచిన తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నేరుతున్న పాపం చేసి ఇక మీద నీ కుమారుని అనిపించుకుని యోగుడును కాను. మనం పాపము లేని వారు మనం చెప్పుకుని ఎడల మళ్ళీ మనమే మోసపుచ్చుకుందాము, మరియు మళ్ళీ సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం మోకరించి మౌనంగా నుండి మళ్ళీ మనం పరీక్షించుకుందాము. మోకరించి మౌనంగా ఉండి మళ్ళీ మనం పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపముల వినయముతో ఒప్పుకుందాము. అందరూ కలిసి ఒప్పుకోలు ప్రార్థన చేసుకుందాము. నాతో కలిసి ప్రార్థించండి. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమేమీ లేదు. అయినను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుష్యులకు తెలియచేసిన వాగ్దానం ప్రకారము, ఓ ప్రభువా, పాపపెట్టులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకున్న వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయుము. ఆమేన్. సర్వశక్తియు కనికరముల దేవుడు మన సమస్త పాపములు క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన నడక దిద్దుకొట్టైన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువు స్తుతించుడి. మనందరం లేచి నిలబడి ఇది మనకు ఏర్పాటు చేయబడిన ఉత్తర పత్ర లేఖన పాఠ్య భాగం చదువుకుందాము. కీర్తనలు 14 వచనం విడిచి వచనం చదువుకున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటురు. వాడు చెరిపోయిన వాడు అసహ్య కార్యములు చేయుదు. మేలు చేయువాడు ఒక్కడనూ లేడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయువారెవరనూ లేరు, ఒక్కడైనను లేడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు. చివరొచ్చిన అందరం చదువుతాం. సియోను నుండి ఇశ్రాయేలులకు రక్షణ కలుగును గాక. యెహోవా తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు రక్షించి ఇశ్రాయేలు సంతోషించి. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఎల్లప్పుడు నైనట్లు యుగములు నానుగాక.
తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగామెన్. దయచేసి కూర్చునండి. ఇది మనకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగం చదవడగా విందుము. మొదటి లేఖన పాఠ్యభాగము. పరిశుద్ధ దినములకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యముగా న్యాయాధిపతులు 2వ అధ్యాయము 7 నుంచి 22 వరకు. న్యాయాధిపతులు 2వ అధ్యాయము 7 నుంచి 22 వరకు. యెహోషువ దినములన్నిటినీ యెహోషువ తరువాత ఇక బ్రతికిన వారెవరైనా యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దలు దినములన్నిటినీ ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి. నూను కుమారుడు యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గల వాడై మృతి నొందినప్పుడు అతని శ్వాసపు సరిహద్దులోనున్న తిమ్రాతు తరహులో జనులంతటిని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీలు మాన్యమందలి గాషువ కొండకు ఉత్తర దిక్కునున్నది. ఆ తరువాత వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. తమ చుట్టూ నుండి జనులు దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అషూరుతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుండెను. ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయును గనుక వారి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకున్న వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతులు మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గముల నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలలో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరులను ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతోషించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆ న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటినీ వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలో నేనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనికి విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగులు చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద నుండగా ఆయన ఇలాగ సెలవిచ్చెను. ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనలను మీరిదురు గనుక నేను నియమించిన నిధులను అనుసరించి వాటి పితరులను నడిచినట్లుగా వీరును యెహోవా విధులను అనుసరించి నడుచుదురో లేదో ఆ జనుల వలన ఇశ్రాయేలును శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన ప్రజలలో ఏ జనము వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టును. ఈ పాఠం ఇంతటితో సరైనది.
ఈ పరిశుద్ధ ఆదివారం నాకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠము తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. దేవుని వాక్యం. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. దేవుని వాక్యం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారుల వలన మోసపరచు ఆత్మలందును దయ్యముల బాధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారైతే వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొన నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానివేయవలనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువులను మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. ఈ సంగతులు సహోదరులకు విసర్జించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తునకు మంచి పరిచారకుడవై యుందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజకరమగును గాని దైవభక్తి ఇప్పటికీ జీవము విషయంలోను రాబావు జీవము విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదైన మనుషులకందరికి రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ వాక్యం ఇంతటితో సరి. ఓ దేవా మీకు వందనములు. మందిరం లేచి నిలబడ సువార్త లేఖన పాఠ్యభాగం చదువుకుందాం. సువార్త లేఖన పాఠ్యభాగం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగముగా లోకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకున్నాం. లోకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 27 వరకు చదువు. ఒక అధికారి ఆయనని చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడనో సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమను ఆజ్ఞను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నానెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతనిని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో వంట దూరుట సులభమని చెప్పాను. ఇది వినినవారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలని అడగగా, ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఇంతటితో సువార్త పాఠ్యభాగం సరి. ఓ క్రీస్తు మీకు స్తోత్రం కలుగును గాక. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని సంఘమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి ఒక్కసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ
ఫిబ్రవరి నెల 2వ ఆదివారపు ఆరాధనకి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉంటున్నాం. మనము దేవుని మహాకృపను బట్టి మొదటి నెలంతా కూడా పూర్తి చేసుకొని 2వ నెలలోకి ప్రవేశించి 2వ ఆదివారములో కూడా మొదటి వారం అంతయు దేవుని చేత కాపాడబడి 2వ వారంలోనికి పెట్టబడబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న పాట పల్లవి ఒక చరణం పాడి నేను వాక్య ధ్యానంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇంకా ఎవరైనా మరి సిద్ధపడకుండా అంటే దేవుని వాక్యం కొరకు సిద్ధపాటుగా నేను పాట పాడుతూ ఉంటున్నాను. అందరు అలర్ట్ గా మన జీవితాన్ని మార్చేటువంటి ఈ వాక్యం కొరకు మనము అన్ని ఆలోచనలు, ఇంటి దగ్గర ఆలోచనలు, మన బంధువుల ఆలోచనలు, మన రక్త సంబంధికుల ఆలోచనలు అన్ని కూడా పక్కన పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఏం మాట్లాడబోతా ఉంటున్నాడు, నేను ఆ వాక్యం వినడం ద్వారా ఎలాంటి స్థితి ద్వారా దేవుని నమ్ముకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవునితోటి నేను నడవాలి అనేటువంటి విషయం కొరకే మనం సిద్ధపడదాం. దయచేసి గమనించండి. పాట వచ్చిన వారు నాతో కలిసి పాడండి. పాట దాన్ని వారు 2వసారి పాడినప్పుడు ఏకీభవించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉంటున్నాం. హల్లెలూయా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా, ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా, స్థితిని పరిగణించగా గతము చూడగా, స్థితిని పరిగణించగా గతము చూడగా, నన్ను కోరుకున్న రీతి అంతా అద్భుతం, ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా, ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. జారిపడ్డ చోటునే వదిలివేయక, వెదకి పలుకరించి నిలువబెట్టుకున్నది, జారిపడ్డ చోటునే వదిలివేయక, వెదకి పలుకరించి నిలువబెట్టుకున్నది, గాయము మార్చిన స్వస్థత కూసిన, గాయము మార్చిన స్వస్థత కూసిన దివ్య ప్రేమది యేసు నాకు వరమది, దివ్య ప్రేమది యేసు నాకు వరమది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా, ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహోన్నతుడ, మహాగణ, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి మంతుడా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మీ ప్రేమ మేము ఊహించిన దానికంటే ఉన్నతమైనది. మా స్థితిని పరిగణించక, మా గతము చూడక నీవు ఏర్పరచుకున్న రీతి ఎంత అద్భుతము నాయన. తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా, నీ ప్రాణం ఇచ్చేటంతటి ప్రేమతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఫిబ్రవరి నెల 2వ ఆదివార పాలనలో చేరి నివసించడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నా. ఇప్పటి వరకు ఆరాధనలో అయా పాటల్లో మీరు మాకు తోడై ఉండి నడిపించేందుకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తా ఉంటున్నాం. వాక్య ధ్యానంలోనికి మేము వెళ్తా ఉంటున్నాం. ఆత్మదేవుడా, మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మా సంఘంతో మీరు మాట్లాడండి, అయ్యా మా బిడ్డలతో మాట్లాడండి. శరీరానుసారంగా కాదు ప్రభువా,
ఆత్మానుసారంగా మీరు మాట్లాడండి. ఆత్మీయ జీవితంలో ముందుకు వర్ధిల్లింప చేయండి. మంచి ఎదుగుదల దయచేయండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నా. నీ కృపను నిత్యము మాకు తోడుగా ఉంచండి. మా సంఘానికి మా బిడ్డలందరికీ తోడుగా ఉంచమని ప్రత్యేక వాక్య ధ్యానములో అయ్యా నీ ఆత్మను మాతో ఉంచి బలపరిచి ముందు కొనసాగింప చేయమని ప్రతి ఒక్కరికి వాక్యం అర్థము కావాలా. వాక్యమే అయా ప్రభువా మా జీవితాలకు వెలుగు, మా త్రోవలకు వెలుగు. తండ్రి అటు వాక్యం మాకు అర్థం అవ్వాలా. అర్థమైన వాక్యాన్ని వెంబడించాల. అటు కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నన్ను ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం గట్టి చెప్తారా? కొంచెం. అందరూ బాగున్నారు కదా? బాగున్నారామా? అందరూ బాగుండాలి, అందులో ఖచ్చితంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మరి ఒకసారి అందరికీ వందనాలు తెలియజేస్తా ఉంటున్నానమ్మా. నేను ఉదయం లేచిన తర్వాత అంటే ఫోన్లో స్టేటస్లు వస్తాయి కదా, ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవడం, ఎవరు వారికి ఇష్టం వచ్చినట్టుగా. ఒక స్టేటస్ చూస్తే ఒక సహోదరి స్టేటస్ పెట్టుకుంది. ఏం పెట్టుకున్నారు, అందులో ఏం చదివాను అంటే, మోకాళ్ళు వేయలేరు మోకాళ్ళ నొప్పులు, కూర్చుని వాక్యం వినలేరు నడువు నొప్పి, నిలబడి ఆరాధించలేరు కీళ్ళ నొప్పులు, బైబిల్ చదవలేరు సరిగ్గా కనపడదు, వాక్యం వినకుండా పడుకుంటారు. ఎందుకు పడుకుంటారు? రాత్రిళ్ళు నిద్ర పట్టక. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థించకపోతే మీరు ప్రార్థించాలనుకున్నప్పుడు ఏముండదు ఆరోగ్యము ఉండదు. అమ్మ నా సొంత మాటలు కాదు, నేను ఒకలా స్టేటస్ లో పెట్టాను, రేపు నేను ఆ స్టేటస్ లో పెట్టుకోబోతా ఉంటున్నాను, దయచేసి గమనించండి. ఇందులో మాట చాలా సందర్భాలలో దేవుని మందిరంలోనికి వచ్చి మనమే పగలంతా కష్టపడి పనిచేస్తాం. కోతకు వెళ్ళినా, నాటుకు వెళ్ళినా, లేకపోతే మిరపకాయకి వెళ్తే మిరపకాయకి వెళ్తే ఎంతసేపు కూర్చోవాలి చెప్పండి? ఎంతసేపు కూర్చోవాలి? నిజమేనమ్మా? అమ్మ చక్కగా నవ్వుతున్నారు, వందనాలు. ఆ చెట్టు దగ్గర 10 ఇళ్ళగా కూర్చొని దాని పొదిగెట్లో కూర్చొని ఆ చెట్టు అంతా కాయలు అయిపోయినా కూర్చొని లేచి రెండో చెట్టుకి వెళ్తామా? ఎట్లా వెళ్తాం చెప్పండి? అలాగే కొంచెం అక్కడక్కడే అదే ఉన్న స్థితిలోనే కొంచెం జరుపుకుంటూ ముందుకెళ్ళి ఇంకో చెట్టుకు వస్తాం. పైకి లెగిస్తే లెగలే పరిస్థితి. అంటే దీని అర్థం ఏంటంటే, ఆత్మీయ జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అన్ని మంచిగా సరిగా ఉన్నప్పుడు మనం ఆ దేవుణ్ణి ఆరాధించలేకపోతే, నిజమైనటువంటి ఆరాధించే సమయం వచ్చినప్పుడు మనకు ఆరోగ్యము సహకరించదు. దయచేసి గమనించండి. ఆరాధన క్రమముగా చేయాలి. కూర వండే రీతిలో వండితే మనకి రుచి. ఎస్, కరెక్టేనా కదా? వండే రీతిలో వండకుండా దాని నిండా నీళ్లు పోసి, లేకపోతే ఇంకొంచెం ఏమన్నా చేసి దాన్ని మాడి చేసి దాని వల్ల రుచిని మనం ఆస్వాదించగలుగుతామా? దేవుని మందిరములో దేవుని ప్రత్యక్షతను, దేవుని సన్నిధిని, ఆయన వాక్యాన్ని అనుభవించాలి అంటే మనము ఎలా ఉండాలి అంటే, దేవుని భక్తి, దైవ భక్తి కలిగి మనం ఉందుముగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం కలిగి ఉండాలి? దైవ భక్తి కలిగి ఉండాలి. అంటే దైవ భక్తి ఎలా వస్తుంది? మనకి ఇష్టం వచ్చినట్లు భక్తి చేసే దైవ భక్తి రాదు. దైవ భక్తి ఎలా వస్తుంది అంటే, దేవునికి నచ్చినట్లు వాక్యాన్ని అనుసరించి చేసేదే దైవ భక్తి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి నచ్చినట్లు వాక్యాన్ని అనుసరించి, అంటే ఈ వాక్యం ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట మనము ఆయన్ని అనుసరించి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిస్తే అదేమవుతుంది అంటే దైవ భక్తి అవుతుంది. మనుషుల మాట విని మనుషులు చెప్పిన ప్రకారం నడిస్తే అదేమవుద్ది? మనిషి భక్తి అవుతుంది. అంతేనా కాదా? మనిషి భక్తి అవుతుంది. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మనందరము కూడా ఈవెన్ నాతో కూడా అందరము దేవుని యొక్క కృపను బట్టి మనము బ్రతికి ఉన్నాం. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా దీనికి ఎవ్వరు కూడా
నా భార్యని ఇన్ని సంవత్సరాలు బతికించండి, నా భర్తని ఇన్ని సంవత్సరాలు బతికించండి, నా బిడ్డల్ని ఇన్ని బ్రతికించండి అంటే మనం బ్రతికే వారము కాదు. కేవలము దేవుని కృప ద్వారా మనం ఈ లోకములో బ్రతుకుతున్నాము. కాబట్టి దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, దేవుని యందు భక్తికి ఉండాలి. ప్రియ దేవుని సంగమా, ఆత్మీయ తల్లిగా నేను కోరుకునేది ఏమిటి అంటే మనము దైవ భక్తి కలిగి జీవించుదుము గాక. దేవుడు మనకు సహాయము చేయను గాక. భక్తులందరూ కూడా, బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిని దేవుడు హెచ్చించాడు. అవునంటారు కదంటారా? దయచేసి గమనించండి, 18 సంవత్సరాలు నడువంగిన పోయిన స్త్రీ తన నడుము మీద ఇంత భారాన్ని పెట్టుకొని ఉంది. ఏమైపోయిందంటే నడుము నిలబడట్లా, పైన అంతా ఇంత భారం, ఇంత మోపు పెట్టుకొని ఉంది. ఆ పెట్టుకొని ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు అనుభవించింది ఆ భారాన్ని? 18 సంవత్సరాలు అనుభవించేది. 18 సంవత్సరాలలో దేవుడు ఆమెను దర్శించినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, లేచి నిలబడలు అనగానే దేవుని మాటకు ఆమె ఏమయ్యింది అంటే విధేయత లోబడి లేచి నిలబడగానే తన మీద ఉన్నటువంటి భారం మొత్తము కూడా, అంటే అప్పటి వరకు దేవుడు అంటే ఆమెకి ఎవరో తెలియదు, ఆయన మాట అంటే ఏంటో తెలియదు, ఆ మాటకి ఎలా వినబడాలి, ఎలా లోబడాలో ఆమెకు తెలియదు. ఎప్పుడైతే దేవుడు దర్శించాడో అప్పుడు ఆమె మీద ఉన్నటువంటి భారం మొత్తము కూడా తొలగించుకుంది. దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన ఆదుకొనును. ఏం చేస్తాడు? ఆదుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మన దక్షిణ ఇండియా సంఘం వారు ఈ రోజు మనకి ఇచ్చినటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తారు. అంశం కొరకు చూస్తూ ఉంటే నాకు దైవభక్తి కనిపించింది. దైవభక్తి, నిజమైన దైవభక్తి ఏంటో కనిపించింది. దానిలో రిఫరెన్స్లు కనిపించాయి, కానీ నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. ఈ రోజు మనకిచ్చినటువంటి అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. దయచేసి గమనించండి. ఈ రోజు మనకిచ్చిన అంశం ఏమిటి అంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, ఈస్టర్ కు ముందు 8వ ఆదివారం, ఈస్టర్ కు ముందు 8వ ఆదివారం అంటే 18వ తారీఖు నుంచి మనము లెంట్ డేస్ లోనికి ప్రవేశపెట్టబడుతున్నాం. దానికి ముందు అంటే ఈస్టర్ కి ముందు ఇది 8వ వారం. ఈ రోజు మనకి ఇచ్చినటువంటి అంశం ఏమిటి అంటే పతనము. పతనము. ఆ పతనములో మనకి ఇచ్చినటువంటి టాపిక్ ఏమిటి అంటే దేవుని ఉద్దేశమునకు దూరమగుట. దేవుని ఉద్దేశమునకు దూరమవుట. అమ్మ జాగ్రత్తగా వినండి. పతనము అనేటువంటి పదము మనకి వినడానికి చాలా బాధగా భయంకరంగా ఉంది. దాని అర్థం ఏమిటి అంటే కింద పడిపోవటం కాదు. పతనం అంటే దేవుని ఉద్దేశమునకు దూరమవుట. దీన్ని మీకు అర్థమయ్యేలా చెప్తాను, నేను వినండి. మీరు అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైలు తెలుసుగా మీ అందరికీ? రైలు ఎంతమంది తెలుసమ్మా? ట్రైన్ తెలుసుగా? రైలు పట్టాల మీద ఉన్నంతసేపు దానికి ఏంటది? సురక్షితం, క్షేమం. కరెక్టేనా కదా? కరెక్టేనే కదా? మనము కూడా దేవుని ఉద్దేశాల మీద అంటే దేవుని వాక్యం అనే పట్టాల మీద ఉన్నప్పుడు, ఉన్నంత వరకు మనకేం కలుగుతుంది అంటే ఎస్, సురక్షితముగా ఉండగలుగుతాం. ఆ వాక్యంలో నుంచి తప్పిపోయామనుకోండి, పడిపోయామనుకోండి, ఏమవుతాము అంటే దేవునికి దూరం అవుతాం. నేను మీకు కొంతమందికి లెసన్ చదివే వాళ్ళకి పేపర్స్ ఇచ్చా, ఇంకా ఉన్నారు, నేను వచ్చే వారం తీసుకొస్తా. కొంతమంది చదవగలిగిన వాళ్ళు, కొన్నే ఉన్నాయని చదవగలిగిన వాళ్ళకి ఇచ్చా. మీరు ఇంకా ఎవరైనా ఇంటి దగ్గర నేను చదువుకుంటానమ్మా నాకు కూడా ఒక పేపర్ ఇవ్వండి అంటే ఇస్తా. ఆ ఇచ్చినటువంటి పేపర్ లో అంశాలు మనకి రాయబడి ఉన్నాయి. ప్రతి ఆదివారం మనకి ఇచ్చేటువంటి అంశాలు రాయబడి ఉన్నాయి. ఇందులో ప్రతి ఆదివారం కూడా మనకు ఒక సంస్థ ఉంది. ఆ సంస్థలో ఆదివారాలు వాక్యాలు ధ్యానించేటప్పుడు టాపిక్లు ధ్యానిస్తా ఉంటాం. ఇందులో ఆ అంశాలు రాయబడింది, అది ఇచ్చాను మీకు. అంటే నిన్న దినమని మాకు అందాయి, మేము ఇచ్చాం. ఇందులో ఈరోజు అంశం రాయబడి ఉంది. చదవగలిగిన వారందరూ కూడా చదువుకోనండి. ఒకవేళ చదవలేని వారు ఇంటికి వెళ్ళి మీ డౌట్ ని, అమ్మ నిజమే నా అమ్మగారు చెప్పింది అని అడగండి.
ఇక్కడ రాసింది ఏమిటి అంటే పతనము దేవుని ఉద్దేశమునకు దూరం అవుట అనే విషయాన్ని మనకిచ్చారు. ఆ టాపిక్ మాత్రమే మనకిచ్చారు. ఆ కింద ఇచ్చినటువంటి లెసన్స్ అన్ని కూడా లెసన్స్ ఉత్తర పత్రిక లేఖన పాఠ్య భాగము, తరువాత మొదటి లెసను, సెకండ్ 2, 3 పాఠాలు కూడా మనకి ఈ అంశానికి క్రోడీకరించి ఉంటాయి అన్నమాట. మనకి ఇచ్చినటువంటి హెడ్లైన్స్ కి అమ్మ జాగ్రత్తగా వినండి. ఈ పతనము దేవునికి దూరం అవుట అనేటువంటి అంశము ఒక్కరిని ఉద్దేశించి రాయబడల, ఒక బుక్లెట్ తయారు చేస్తారు. ఈ అంశాలు చాలా మంది ప్రపంచంలో ఉన్నటువంటి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు, లూథరన్ చర్చ్ వారు, ఇంకా సిఎన్ఐ నార్త్ ఇండియా వారు అందరూ కూడా ఇవి పాటిస్తూ ఉంటారు. మీ బంధువులు మీకు తెలియచేసే ఉంటారు. దయచేసి గమనించండి. ఈ అంశాలని మనము ధ్యానం చేసేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఇవి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడేటువంటి మాటలు అమ్మా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ బైబిల్ రాయబడినటువంటి బైబిల్ నాకు ఒక్కదానికే రాయబడిందా? ఇది ఎవరికి రాయబడింది? ఇందులో ఉన్నటువంటి వాక్యం యొక్క అర్థం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడింది. ఆయన గురించి రాయబడుతూ వాక్యం ఏమని మాట్లాడుతుంది అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక్కరికి కేటాయించినటువంటి వారు, ఒక వాక్యానికి కేటాయించినటువంటిది కాదు. దీని ద్వారా అనేకులు, మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఏమంటే అర్థం అవడానికి. రేపు 9, 10, 11 గుణదల్లో అమ్మా ఇదే చెప్తాను, నేను చెప్పబోతున్నానా? వెరీ గుడ్. అయితే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. 9, 10, 11 ఉత్సవాలు జరగబోతున్నాయి గుణదల్లో. ఈ గుణదల ఉత్సవాలకి కేవలం క్రైస్తవులే వస్తారా అమ్మ చెప్పాలి? అన్ని జనులు చాలా మంది వస్తారు, చాలా మతాల వారు వస్తారు. అందులో ముస్లిమ్స్ వస్తారు, హిందువులు వస్తారు, చాలా మంది వస్తారు. వేటి న్యూస్ లో నేను మొన్న చదివిన ఇలా రాబోతున్నాయి. అందులో క్రైస్తవులు మాత్రమే కాకుండా అందరూ అన్ని మతాల వారు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళ విశ్వాసం ఏమిటి అంటే మేము పూజించుకుంటే, మేమేమైనా అడిగితే దేవుడు మాకు ఇస్తాడనేటువంటి ధైర్యం, విశ్వాసంతో వారు వెళ్తారు. నేను ఏమని చెప్తున్నాను వాక్యము అంటే ఈ రోజు మనకి ఇచ్చేటువంటి అంశము అందరు సేవకులు కూడా ఇదే గురించి మాట్లాడతారు. ఎక్కడ ఆరాధన జరిగినా కూడా ఇదే ఆరాధన అంటే సిఎస్ఐలో దీని గురించి చెప్పినప్పుడు దీన్ని ఎవరు సరి చేసుకోవాలి? దేవుని ఉద్దేశంకు దూరం అవుతా అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దీన్ని ఎవరు దానికి వాక్యానికి ఇదవ్వాలి అంటే ఎవరైతే దేవుని ఉద్దేశాలకు దూరం అవుతున్నారో, ఎవరైతే దేవునికి దూరం అవుతున్నారో, ఎవరైతే దేవుని మాట వినకుండా దూరం అయిపోతున్నారో వారు ఏమవ్వాలి అంటే, అఫ్కోర్స్ నేనే అనుకోండి, నేనే దేవునికి దూరం అవుతున్నాను అనుకోండి, ఈ అంశం ద్వారా నేనేమవ్వాలి అంటే దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి సందర్భాలలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది. దీని గురించే కాదు, ఒకవేళ బలహీనతలు వచ్చాయి అనుకోండి, లేకపోతే ఏమైనా అవసరాలు అనుకోండి, భయంకరమైన అప్పుల్లో మనం ఉన్నాం అనుకోండి, దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమంటది? పాత నిబంధన గ్రంథంలో వాక్యం ఉంది, నీ దేవుడైన యెహోవా నిన్ను ఏం చేస్తాడు? అప్పు తీసుకునేవానికి కాదు. ఉందా లేదా వాక్యం? అది బయలుపడినప్పుడు ఏమంటారు? అబ్బా నేను అందరూ కూడా నీ అందరికి అప్పు ఇయ్యాలి అని అనుకుంటావా? అనుకోంగా. దయచేసి గమనించండి ప్రభునందు ప్రియమైన వారు, ఇది దేవుని ఉద్దేశమునకు దూరం అవుట అనేటువంటి అంశములో మనకిచ్చినటువంటి లేఖన పాఠ్య భాగంలో మొదటిగా ఉత్తర పత్రిక లేఖన పాఠ్య భాగం చూద్దాం. 14వ కీర్తన మనం చూద్దాం. ఇవన్నీ కూడా దేవునితో మనం సహవాసం చేయడానికి, దేవునిలో బలపడడానికి, దేవుని మీద ఆధారపడడానికి ఈ లేఖనాలు మనకి ఉపయోగపడునుగాక. ఆమేన్. ఈ దేవుని సంగమా మనకిచ్చినటువంటి ఈ లేఖనంలో 14వ కీర్తన, పోయిన వారం చెప్పిన ఈ మైకు ఉన్నదానికంటే మైకు లేకపోతేనే మాట స్పష్టంగా వినపడుతుందని మనమ్మా అనుకున్నావా? ఇప్పుడు కూడా మంచిగా వినపడుతుంది కదా, మాట స్పష్టంగా వినపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 14వ కీర్తనలో దావీదు పాట పాడుకుంటున్నారు, కీర్తన పాడుకుంటున్నాడు. ఏమని పాడుకుంటున్నాడు అంటే, ప్రియ దేవుని సంగమా,
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. దయచేసి గమనించండి ప్రభునందు ప్రియమైన వారలారా, బుద్ధిహీనులు అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే చదువు లేని వారు కాదు. అమ్మా జాగ్రత్తగా వినండి, బుద్ధిహీనులు అంటే చదువు లేని వారు కాదు. బైబిల్లోనే ఈ మాట అన్నది. ఆ మాట మనకి ఎలా అర్థమైద్ది? ఒరే నీకు బుద్ధి లేదురా అంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం? అమ్మో నన్ను బుద్ధి లేదు అన్నావా, నీకుందా బుద్ధి, నీ కొడుకుందా, నీ తల్లికుందా, నీ తండ్రికుందా అని అంటూ ఉంటా. దావీదు అందుకని మాట్లాడలేదు. ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని ఉనికిని గౌరవించని వాడు బుద్ధిహీనుడు. దేవునికి మహిమ కలుగునగాక. భక్తిహీనుడు బుద్ధిహీనుడు అంటే దేవుని ఉనికిని గౌరవించమనేవాడు, అంటే దేవుని మాట వినని వాడు. చాలా మంది మందిరానికి వస్తారు గాని వాళ్ళు మరలా ఆలోచన ఏమనుకుంటారంటే నిజంగా దేవుడు ఉన్నాడా, మనసులో నిజంగా దేవుడు ఉండా, దేవుడు ఉంటే మనం చూడ ఇంత బాధపడుతున్నానే, ఇంత కష్టపడుతున్నా అనేటువంటి డౌట్స్ మనకు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాలలో. అలాంటి వారిని ఉద్దేశించి దావీదు భక్తుడు అంటున్నాడు, తెలియజేస్తున్న మాట ఏమిటి అంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళగా, నోటితో చెప్పకపోయినప్పటికీ, నోటితో ఖచ్చితంగా డైరెక్ట్ గా దేవుడు లేడు అని చెప్పపోయినప్పటికీ వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే అబద్ధాలు ఆడడం, ద్వేషించటం, అసూయ పెట్టుకోవడం, మోసం చేయడం, ఇవన్నీ ఏమవుతాయి అంటే దేవుడు లేడని వారి ప్రవర్తన ద్వారా తెలియచేస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని భక్తులు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, దేవుని సంగమా దేవుని బిడ్డలారా, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒకడును కూడా లేడు అని తెలియచేస్తున్నారు. ఇది దేనికి అర్థము అంటే భక్తి లేని జీవితానికి అర్థం, దారి తప్పిపోయిన జీవితానికి అర్థం, దేవునికి దూరమైనటువంటి జీవితానికి అర్థం. మరి అలాంటి పరిస్థితులలో మరి భక్తి కలిగి దేవుని కలిగి ఉంటే మనకేం కలుగుతుంది? దారి తప్పి మనము పోము. దేవుని మాట వినేటువంటి వారు దారి తప్పి పోరు, వారు పతనం అవ్వడానికి అవకాశము లేదు. ఎందుకంటే వారు వాక్యం మీద అడుగు వేశారు. వాక్యం అనే బండ మీద వారి కాలు ఉంది, వాక్యం అనే క్రీస్తు అనే బండ మీద వారి యొక్క విశ్వాసం ఉంది, దేవుడు వారితో ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, వివేకము కలిగి దేవుని వెలుగు వారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను అంట. బుద్ధిహీనుడు దేవుడు లేదని అనుకుంటున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి చూసి నరులను ఏం చేస్తాడంట? పరిశీలిస్తూ ఉంటాడంట. అంటే దాని అర్థం ఏమిటంటే పైకి మనము డైరెక్ట్ గా చెప్పకపోయినా హృదయమని మన దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉంటాడు. మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏమి తలస్తున్నాం, దేవుని గురించి ఏమనుకుంటున్నాం, దేవుని వాక్యం మనలో నెరవేరుతుందా, నిజమేనా అని అనుకుంటూ ఉంటాం. ఈ మాట ఎవరికి తెలుసు? నీ భర్తకు తెలుసా, నీ భార్యకు తెలుసా, ఎవరికి తెలుసు? ఆకాశము నుండి పరిశీలించేటువంటి దేవుడు. ఎవరైతే దేవుని కళ్ళు నా మీద ఉన్నాయి, నన్ను చూస్తున్నాయి అని భయముతో భక్తితో దేవుని యందు కలిగి ఉంటారో వారు దేవునితో సహవాసం చేయగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వారు విడిచిపెట్టరు, దేవుని వారు విడిచిపెట్టరు, దేవుని మందిరానికి రాకుండా ఉండరు, దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ ఎలాగైనా దేవుని నేను గణపరచాలా, నన్ను కాపాడేందుకు గణపరచాలి, నన్ను రక్షించేందుకు ఆయన నేను గణపరచాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ గమనించండి, దావీదు కీర్తన భక్తులు పాడుకుంటూ మాట్లాడుతున్న మాట, ఆయన అంటున్న మాట ఏమిటి అంటే, ఎవరైతే అలా అనుకుంటున్నారో, భక్తి లేని జీవితాన్ని కలిగి ఉన్నారో వారిని దేవుడు పరిశీలిస్తాడని మర్చిపోవద్దు. దేవుడు పరిశీలిస్తున్నాడు కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, దయచేసి గమనించండి 7వ వచనములో,
సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునగాక. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరికి రక్షణ, ఎవరికి కాపుదల, ఎవరికి దేవుని యొక్క సహాయము అంటే ఎవరైతే దేవునికి భయపడతారో, దేవుని మాటకు వాక్యానికి లోబడతారో, దేవుడు నన్ను చూస్తున్నాడు నాకు సహాయము చేస్తాడని అనుకుంటారో వారికి దేవుడు మాట్లాడుతున్న మాట ఇశ్రాయేలునకు ఏం కలుగుతుంట? సియోనులో నుండి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. యెహోవా చెరలోకి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు పాట పాడుకుంటున్నాడు, దేవుని స్తుతిస్తా ఉంటున్నాడు. ఆయన అర్థం ఏమిటి అంటే, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన అంతరాత్మను దేవుడు చూస్తున్నాడని చెప్తున్నాడు. ఇండైరెక్ట్ గా ఆయన ఏం చెప్తున్నాడు? మన అంతరాత్మను దేవుడు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు అని దావీదు భక్తులు తెలియజేస్తుంటున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఈ పాఠం ద్వారా మనం మనలోనికి అన్వయించుకొని మనము నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుణ్ణి మనము నిత్యము కూడా స్మరిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మనం మర్చిపోవద్దు. ఈ లోకంలో వచ్చిన సహాయం చేస్తే మనం ఏమంటాం? నేను నిన్ను మర్చిపోను అంటా. కానీ దేవుణ్ణి మనం మర్చిపోకుండా ఉండాలి. ఎవరమ్మా? దేవుణ్ణి మర్చిపోకుండా ఉండాలి. దేవుని సంగమా, ఆయన చేస్తుంది, ఆయన కాపాడుతుంది, ఆయనకు వందనాలు చెప్పాలి. అయ్యా, ఈ వారం అంతా కూడా నన్ను నా కుటుంబాన్ని కాపాడినందుకు నీకు ఏ వందనాలు? ఉట్టదనాలా? ఏ వందనాలు? శతకోటి దేవునికి మహిమ కలుగునుగాక. కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు? కోట్లాది వందనాలు. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మాట్లాడు దావీదు భక్తులు తెలియజేస్తున్నాడు. నిత్యము కూడా దేవుడు చూడట్లేదని, దేవుడు లేడని భక్తి అనుకుంటారు. వారి గురించి మనకు కాదు. భక్తి కలిగిన మనము చేయవలసింది ఏమిటి అంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను, కొనసాగించిన నీ కృపా. నిలబెట్టుకున్నది నీ కృప, నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది నీ కృప, నీ కృప. ఆకాశము కంటే హెచ్చైనది. హల్లెలూయా. ఇంకా మనం బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప. ఈ పాటలో ఇంకా మంచి చరణాలు ఉన్నాయి. ఆరోగ్యం, ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృప. మెతుకు బ్రతుకు కలిగి ఉన్నామంటే కేవలం నీ కృప. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇదే పాటను మరి సిరివెల హానోక్ గారు రాశారు పాట. నాదంటూ ఈ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సంగమా, దేవుని బిడ్డ దయచేసి గమనించండి, జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని. మొదటి లేఖన పాఠ్య భాగానికి వెళ్దాం. దయచేసి గమనించండి, మొదటి లేఖన పాఠ్య భాగంలో మనకి ఇచ్చినటువంటి అంశం ప్రకారము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి 22వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం. యెహోషువ తరువాత ఇంకా బ్రతికి ఉన్నవారై యెహోవా ఇశ్రాయేలులకు చేసిన కార్యములన్నిటినీ
యెహోవాను సేవించుచు వచ్చిరి. అమ్మా, ఈ లేఖన పాఠ్య భాగంలో దయచేసి గమనించండి. దాని అర్థం ఏమిటి అంటే, యెహోషువ తను ఆ ప్రజల్ని పరిపాలించినటువంటి ఆ కాలం అంతా కూడా ఎలా ఉన్నది అంటే, వారి తర్వాత వారు అంటే పెద్దలు అందరూ కలిసి ఏం చేశారు అంటే యెహోవాని సేవించారు. అమ్మ, మీకు లేఖనం అర్థం కావాలి. దేవుని ఉద్దేశమునకు దూరమవుట అనే అంశం. ఇప్పుడు ఉత్తర పత్ర లేఖన పాఠ్య భాగం ప్రకారం ఎవరు దేవుని ఉద్దేశానికి దూరం అయ్యారు? ఎవరు? బుద్ధి లేనివారు. అవునా కాదా? అక్కడ రాయబడి ఉందా? బుద్ధిహీనులు. ఎస్, బుద్ధిహీనులు దేవుని ఉద్దేశానికి దూరం అవుతారు అనేటువంటిది మనకి ఉత్తర పత్ర లేఖన పాఠ్య భాగం ద్వారా అర్థమైంది. మొదటి లేఖన పాఠ్య భాగం ద్వారా దేవుని ఉద్దేశములకు ఎవరు దూరం అయ్యారు అంటే, జాగ్రత్తగా వినండి. యెహోషువ ఉన్నంత కాలము వారు ఏం చేశారు అంటే దేవుని మాటలు విన్నారు, దేవుణ్ణి ఆరాధించారు. అందరూ కలిసి ఏ పక్షపాతం లేకుండా పెద్దలు అందరూ కలిసి యెహోవానే సేవించారు. అంతవరకు బానే ఉంది. ఆ తరువాత ఏం జరిగింది అంటే, దయచేసి గమనించండి ప్రభునందు ప్రియమైన వారగా, ఇక్కడ ఈ లేఖన పాఠ్య భాగంలో యెహోషువ మరణించాడు. ఆయనకి 110 సంవత్సరములు వయసు వచ్చినప్పుడు యెహోషువ ఏమయ్యాడు? ఎన్ని సంవత్సరాలంట? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాం? ఎవరికైనా గ్యారంటీ ఉందా? ఇన్ని సంవత్సరాలు ఎవరైనా చెప్పగలుగుతారా? అస్సలు లేనేలేదు. వయసుకి సంబంధించి మరణము లేదు. పుట్టిన వారు చనిపోతున్నారు, నడి వయసు వారు చనిపోతున్నారు, వృద్ధాప్యలో చనిపోతున్నారు. నిన్న కొన్ని రోజుల క్రితం జ్ఞాపకం చేసుకున్నాం. 120 సంవత్సరాలు కలిగినటువంటి ఒక బామ్మ చనిపోయిందంట. ఎన్ని సంవత్సరాలు? అంటే ఈ రోజుల్లో కూడా దేవుడిచ్చినటువంటి ఆయుష్ని అనుభవించేవారు ఉన్నారు. ఇక్కడ యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికాడు. యెహోషువ 110 సంవత్సరాలు చేసినంత కాలము కూడా అందరూ దేవుణ్ణి స్తుతించారు. యెహోషువ చనిపోయిన తరువాత ఒక తరం వచ్చిందంట. అమ్మ, జాగ్రత్తగా వినాలి. యెహోషువ చనిపోయిన తరువాత ఒక తరం వారు వచ్చారు. ఆ తరం వారు ఏమయ్యారు అంటే దేవుని ఉద్దేశానికి దూరం అయిపోయారు. దేవుని ఉద్దేశానికి దూరం అయిపోయి వాళ్ళు ఏమయ్యారు అంటే పతనమైపోయారు. అన్య దేవతల్ని అనుసరించారు, అన్య దేవతల్ని పూజించారు, దేవుని మాట వినలేదు, భయంకరమైనటువంటి స్థితిలో జీవించారు. ఇక్కడ లేఖన పాఠ్య భాగం మాట్లాడుతుంది. అమ్మ, చదువుతారా? దయచేసి గమనించండి. 17వ వచనం చదువుతారా? తమ పితరులు యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవులతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞను అనుసరించినట్లు వారు నడవకపోయారు. ఎవరు వీరు? యెహోషువ తర్వాత వచ్చినటువంటి తరము వారు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తా. ముచ్చినపల్లిలో కూడా ఒక కొత్త మందిరాన్ని కట్టాలని ఆశపడతా ఉంటున్నారు. ఆశపడుతూ ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే కట్టడానికి వీల్లేదు అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే, అయ్యా మా తరం ఉన్నప్పుడు కట్టకపోతే, ఏ తరం అంట? మా తరం ఉన్నప్పుడు కట్టకపోతే నెక్స్ట్ తరం వారు అంటే మా పిల్లలు మందిరాన్ని కడతారా? ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా ఉన్నారు? మాట వింటున్నారా? తల్లిదండ్రులు మాట వింటున్నారా? దేవుని మాట వింటున్నారా? అసలు లేదుగా, బయట పరిస్థితి అసలు లేదుగా, అలా లేదుగా. అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఏమంటున్నారంటే, మేము దేవుని చేత ఆశీర్వదించబడ్డాము, దేవుని చేత దీవించబడ్డాము, మేము ఎంతో కొంత దేవుని మందిరానికి ఇవ్వగలం. అక్కడ దాకా ఎందుకు, మన యొక్క మందిరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మన మందిరానికి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తారు. ఆ 10,000 రూపాయలు నేను ఖచ్చితంగా ఇవ్వాలి, ఇస్తాను, దేవుడుని ఇంకా అంతకంటే కూడా ఇవ్వగలనని రెక్కలు ముక్కలు చేసుకొని తీసుకొచ్చిన వారు ఉన్నారంట, లేరంటారా? ఇవ్వలేనటువంటి స్థితుల్లో కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఇచ్చిన వారు ఉన్నారు. మరి
మన పిల్లలు అలా కష్టపడి ఇవ్వగలరా? మనలో మన మాట ఇవ్వగలరా? లేదే. అయితే అలాగే ఈ యెహోషువ తరువాత వచ్చినటువంటి తరము, అప్పటి వరకు భయభక్తులు కలిగి ఉన్నటువంటి తరము ఏమయ్యారు అంటే ఏమైపోయారు? దేవునికి దూరం అయిపోయారు. అమ్మా దయచేసి గమనించండి. అందుకని వాళ్ళు దూరమైనటువంటి పతనమైనటువంటి దేవుని ఉద్దేశానికి దూరమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మనకి ఈ న్యాయాధిపతుల గ్రంథం ద్వారా మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాడు? మనకి ఆయన చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఒక తండ్రి ఆస్తి సంపాదించి పెడితే దాన్ని తన కూతుళ్ళు కుమారులు అంతా కూడా వ్యర్థము చేసి అంత ఖర్చు చేసేటువంటి స్థితిలో ఉంటే అలాంటి జీవితము కాదు. మనం ఏం చేయాలి అంటే, ఆస్తులు సంపాదించి పెడితే దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? దుర్వినియోగం చేస్తారు. అందుకు ఉదాహరణ మనము లూకా సువార్త 19వ అధ్యాయం 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కథలో ఉపమానంలో మనము చూస్తూనే ఉన్నాం. అయితే మనము చేయవలసింది ఏమిటి అంటే, మన ఎనుకున్న తరముకి ఆస్తులు అంతస్తులు సంపాదించడం పెట్టుకోవడమే కాకుండా మనము నేర్పాల్సింది ఆత్మీయతలో ప్రార్థన వాక్యాన్ని వారికి మనము నేర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కేవలము నీవే దేవుణ్ణి ఆరాధించడానికి వస్తే నీ కుటుంబం అంతా రక్షించబడదు. మీకు అర్థం అవడానికి చెప్తా, వాక్యాన్ని చెప్తా. తుయతైర పట్టణంలో లూదియా అనే భక్తి గల స్త్రీ ఉంది. ఆమె పని ఏంటి అంటే ఊదా రంగు పొడి అమ్ముకునేటువంటిది. అమ్మ జాగ్రత్తగా వినండి. ఏదో ఊదా రంగు పొడి అమ్ముకుంటుండగా ఏదో అమ్ముకునే ఆమె సింపుల్ తీసే బాకుండి ఆమె పెద్ద ధనవంతురాలు. ఈ రోజుల్లో మనం చూస్తే యాజకు మనం అవి పెట్టుకోవడానికి వస్తారు కదా, అమ్మ నాకు అది పెట్టు, నాకు ఒక చీర ఇస్తావా అన్న వాళ్ళని మనం పై రూపాన్ని చూస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, మన దగ్గర లేని వాళ్ళ దగ్గర ఉంటాయి. తెలుసా? చాలా మంది ఏదో చిన్న చూపు చూస్తూ ఉంటారు. గృహాలల్లో పనులు చేసుకునే వాళ్ళని చిన్న చూపు చూస్తారు. నాకు ఎలాంటి నేను లేనుగా అనుకుంటారు. మీకు తెలుసో తెలీదో, వాళ్ళు సంపాదించుకునే సంపాదన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు దగ్గర కూడా వాళ్ళ మెడల్లో ఉంటాయి. ఇంత లావు చేయాల్సి ఉంటాయి. వాళ్ళ కష్టాలితం అది. ఒక ఇల్లు కాదు, 4-5 ఇళ్లలో పనులు చేసుకొని వాళ్ళు ఎంత సంపాదించుకుంటారో మనం వాళ్ళు ఎడ చూస్తాం? ఏముందలే ఇళ్ళ పనిగా అనుకుంటాం. చాలా అలాగే చేస్తూ ఉంటారు. బుద్ధిహీనులు దేవుడు లేదని, దేవుడి కార్యాలు లేవని చెప్పుకుంటూ ఉంటారు. ఈ లేఖన పాఠ్యభాగం ద్వారా, మొదటి లేఖన పాఠ్యభాగం ద్వారా, న్యాయాధిపతుల ద్వారా మనకు హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, మనము వారికి ఇవ్వాల్సింది ఆస్తి అంతస్తులు ఒకవేళ ఇచ్చినా సంపాదించి పెట్టినా వాటితో పాటు మనం ఏం నేర్పాలి అంటే భక్తి జీవితాన్ని నేర్పించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ భక్తి జీవితాన్ని నేర్పిస్తే వాడు ఏమవుతాడు అంటే దేవుని ఉద్దేశానికి దూరము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఉద్దేశాలు, ఆయన మాటలు మీకు పోయిన వారు జ్ఞాపకం చేశారు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసినట్లయితే దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే, ఒకసారి జ్ఞాపకం చేస్తారమ్మా, చదవండి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 13వ వచనం చదవండి. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు అనుసరించి నడుచుకుందునను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మా, దీనిలో ఉన్న అర్థం ఏమిటి అంటే వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు అడుగుతున్నాడంట. ఏమడుగుతున్నాడు? ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవా అడిగారు. నడుచుకోవడం వల్ల ఎవరికి మేలు కలిగిద్దట?
ఎవరికి మేలు కలిగిద్ది? అక్కడ రాసిందా? నీ మేలు కొరకని రాయబడి ఉంది. ఉందా లేదా? నీ పక్కన వాళ్ళని రాసింది అక్కడ. నీ మేలు కొరకు, నీ ఆశీర్వాదం కొరకు, నీ కుటుంబ దీవెన కొరకు నువ్వేం చేయాలి అంటే నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ఆయన నువ్వు సేవించాలి. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. ఇంతగా వాక్యం బోధించబడుతుంటే వాక్యం అర్థం కాని వారు ఏమంటారు అంటే, ఎందుకు అలా అరుస్తున్నారు, మరికొందరు పట్టుకొని ఎందుకు అలా అరుస్తుంది అంటారు. వాక్యం అర్థం చేసుకునేవారు ఏమంటారు? అమ్మో, వాక్యములో ఇంత మర్మం ఉందా అంటారా లేదా? అహో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తే నాకే మేలు కలుగుద్దా, నా కుటుంబానికే మేలు కలుగుద్దా అనేటువంటి అర్థాన్ని చేసుకుంటూ ఉంటా. ప్రభునందు ప్రియమైన వారులారా దయచేసి గమనించండి. నేను వేరే విధంగా అనట్లే. సతీష్కి ఒక సహోదరుడు ఫోన్ చేసి అంటా ఉంటుందండి, ఎందుకు మీ పాస్టర్ గారు అట్లా అరుస్తా ఉంటది మైకులో, అరిస్తే వింటారా, చెప్తా అలా చేస్తారా అని అడుగుతా చెప్తా సహోదరుడు. అంటే డిస్కస్ ఇలా అంటాను. తను చెప్పాడు ఆన్సర్ తనకి, కానీ చెప్తా ఉంటున్నా. ఏదో మళ్ళీ పేరుని చెప్పాల్సి వచ్చిందంటే మళ్ళీ మీరెవరైనా నన్ను అన్నారని బాధపడుకుంటారు, మళ్ళీ ఆ విషయం చెప్పాల్సి వచ్చింది. ఇది అంట చూసారు, కాలుకేస్తే దీనికి అట్లా కాదు, విషయం తెలియడం కోసం. మరి ఇంతగా అరిచి చెప్పేది వాక్యమా ఏమైనా దుర్భాషలా? దేవుని వాక్యమే కదా. గట్టిగా చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఎక్కువ మందికి వినిపిస్తుందేమో అని. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్తూ ఉంటే మైక్ లో విని చాలా మంది, ఇక్కడ ఉన్న వారి కంటే మైక్ లో వినేవారు చాలా మంది ఉంటారు, మందిరానికి రాని వారు. వచ్చిన పళ్ళు ఒక మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారు చెప్తారు, అమ్మా మీరు చెప్పిన మొత్తం నేను విన్నా, అసలు మొత్తం ఇంటి దగ్గర కూర్చొని మొత్తం విన్నా అంటారు. మాస్టర్ అండి, ఇంటి దగ్గర కూర్చోపోతే మందిరానికి రావచ్చుగా మాస్టర్. నేను రానులే అమ్మా అంటా ఉంటారు. దయచేసి గమనించండి ప్రభునందు ప్రియమైన వారులరా, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆయన ఉద్దేశానికి దూరం అవ్వకుండా మనం ఉండాలి అంటే మనము నేర్పించవలసింది. ఇశ్రాయేలు ఏం చేశారు అంటే వారి జీవితంలో ఏం జరిగింది అంటే యెహోషువ ఉన్నంత కాలం వారు ఏం చేశారు? భక్తి కలిగి ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించారు, దేవుణ్ణి పూజించారు. ఆయన చనిపోయిన తర్వాత ఏం చేశారు? అమ్మా, ఇశ్రాయేలు కూడా నాయకులు, న్యాయాధిపతులు అందరూ ఒకళ్ళే ఉన్నారా? ఏమయ్యారు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వారి జీవితాలు అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళు రంగంలోనికి వచ్చారు. దయచేసి గమనించండి. మనము చనిపోయాడుగా యెహోషువ, ఆయన వస్తేనే నేను భక్తి కలిగి ఉంటా అంటే వస్తాడు ఆయన చనిపోయిన ఆయన? దయచేసి గమనించండి. ఈ లోపల వీళ్ళు ఏమయ్యారు అంటే దేవునికి దూరం అయిపోయారు, అన్ని దేవతలు ఆరాధిస్తున్నారు, భయంకర వ్యభిచారం చేస్తున్నారు. ఇక్కడ రాసింది, నేను చెప్పట్లేదమ్మా. అలాంటి పరిస్థితుల్లో ఉంటే మనల్ని హెచ్చరిస్తున్న మాట ఏమిటి అంటే ఒక తండ్రి కష్టపడి ఆస్తిని సంపాదిస్తే కొడుకు గాని కూతురు గాని ఆ కష్టాన్ని మర్చిపోయి వ్యసనాలకు బానిసలై ఆస్తిని ఎలా పోగొట్టుకుంటారో ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడిచ్చిన కృపను అలా పోగొట్టుకున్నారు. అలా దేవుని ఉద్దేశానికి దూరం అయిపోయారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ప్రార్థనా వాక్యాన్ని వారికి మనము నేర్పించాలి. అయ్యా ఇదిగో నా తరములో ఇదిగో ఇంత కష్టపడి ఈ దేవుని మందిరాన్ని కట్టగలిగా, ఇగో అయ్యా నీ తరంలో నీ పిల్లల తరంలో అంతకంటే ఎక్కువగా దేవుని మందిరానికి ఇవ్వండి అయ్యా దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని దగ్గరికి వెళ్ళి మన అక్కరేంటో అడుక్కోవచ్చు. దేవుణ్ణి మనము అయ్యా నా భయం ఇదయ్యా, నా ప్రార్థన ఇదయ్యా, నా స్థితి ఇదయ్యా, బాగు చేయవా. దేవుని దగ్గరికి వచ్చేటువంటి ఓచు చేయగల వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? బాగు చేసిందా లేదా? పోయిన ఆదివారం అదే జ్ఞాపకం చేసుకున్నా. ఓచ చెయ్యి, ఎండిపోయిన చెయ్యి వస్తే దేవుడు సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారని ఆయన స్వస్థ కోసం వస్తే అక్కడ ఉన్న వారందరిని అడిగారు, ఈయన
ఏం మాట్లాడలేదు. కానీ ఒకరికొకరు దొరుకుంటున్నారు. అమ్మా, విశ్రాంతిని మంది స్వస్థపరచుడా, మార్కు సువార్తలో ఉంది లేఖనం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇటు చేస్తాడా, ఇటు చేయటం అన్యాయం కాదు, ప్రాణరక్షణ ధర్మం అంటే అని వాళ్ళు దొరుకుంటా ఉన్నారు. దేవుడు ఒక్కసారి వారి మీద కఠినపడి వారి హృదయాన్ని కడి చేసుకొని కోపపడి వారి వైపు కోపంగా చూసి తర్వాత బాధపడి యేసుక్రీస్తు ప్రభు వారు చేసింది ఏమిటి అంటే ఆ ఊత చేయగల వారి వ్యక్తిని పిలిచి ఆయన చెయ్యి ముట్టుకోగానే అది బాగుపడ్డది. దేవునికి మహిమ కలుగునక. అక్క దయచేసి గమనించండి, మన బిడ్డలకు మనం భక్తి నేర్పుకోవాలి. తిమోతికి పౌలు భక్తుడు అంటున్నాడు, అయ్యా ఈ విశ్వాసం నీలో నుండి వచ్చింది కాదు. ఎవరిలో నుండి వచ్చిందంట? మీ అమ్మలో నుంచి. మీ అమ్మకి. దేవునికి మహిమ కలుగునక. అక్క అది నేర్పుకోవాలి. తరాలు దీవించబడాలి అంటే, తరాలు ఆశీర్వదించబడాలి అంటే నీకున్న స్థితి నీ బిడ్డలకు రాకుండా ఉండాలి అంటే, మనకున్న స్థితి మన బిడ్డలకు రాకుండా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం నేర్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగునగా. అక్క ప్రభునందు ప్రియమైన గమనించండి, ఈ లేఖనం అదే మనకు తెలియచేస్తా ఉంది. ప్రియ దేవుని సంఘం వాళ్ళు, దేవుని బిడ్డలారా, ఒకవేళ అలా ఉంటే ఏమవుతారు అంటే దేవుని ఉద్దేశానికి దూరం అవుతారు. అది కాదు మన టాపిక్. దేవుని ఉద్దేశానికి మనం దగ్గర అవ్వాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మాట వినాలి. అవునా కాదా? తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వింటే తల్లిదండ్రులకి పిల్లలు ఏమవుతారు? దగ్గర అవుతారు. అవునా కాదా? ఒకవేళ ఈ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు ఏమైపోతారు? దూరంపై ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. ఎక్కడ తింటారో, ఎక్కడ ఉంటారో, ఎక్కడ పడుకుంటారో వారికి తెలియదు. అదే అమ్మ నాన్న మాట వింటే అమ్మ ఏం చేస్తుంది? అమ్మ నా బిడ్డకు ఆకలి అయ్యే టైం అయింది, ఎక్కడున్నా కూడా పిలిచి భోజనం పెట్టుకుంటది. మరలా వెళ్ళినా కూడా ఏం చేస్తుందంటే, నా కుమారుడు కష్టపడడానికి వెళ్ళాడు, మరలా ఒకవేళ నిద్రించి ఎక్కడ ఉంటే ఆ నిద్రపోయే టైంకి తీసుకొచ్చుకొని దగ్గర ఒడిలో పడుకోబెట్టుకుంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళు దయచేసి గమనించండి, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లేఖన పాఠ్య భాగంలో న్యాయాధిపతుల గ్రంథంలో మనకు తెలియచేసినటువంటి మన అంశానికి తగినట్టు మనము మార్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనము మన బిడ్డలకి సంపాదించాల్సింది ఆస్తిపాస్తులు కాదు. వాటితో పాటు ఏం చేయాలి అంటే ప్రార్థనా జీవితాన్ని నేర్పుకోవాలి, దేవుని యందు భయభక్తులు నేర్పుకోవాలి. అప్పుడు అందుకని లేఖనం మాట్లాడుతున్న సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి పెద్దవాడైన పుట్టినోట్ల కింద రాయబడింది, వృద్ధుడయ్యేంత వరకు తొలగిపోడంట. దేవునికి మహిమ కలుగునుగాక. వృద్ధుడయ్యేంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసుకున్నా, అబ్రహామును దేవుడు పిలిస్తే, దేవుడి మాట ప్రకారం వెళ్తే, దేవునికి లోబడితే అబ్రహాము వృద్ధాప్యంలో వచ్చేంత వరకు దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అయితే అబ్రహాము మాత్రం వదిలిపెట్టారా? తర్వాత వాళ్ళ కుమారుడు ఎవరు? ఇస్సాకును ఆశీర్వదించాడా లేదా? ఇస్సాకు తన దేశంలో విత్తనం విత్తి 100 ఫలాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. తరువాత ఎవరు? యాకోబు. యాకోబు కూడా దీవించబడ్డాడా లేదా? ప్రియ దేవుని సంగమా, అంటే దీని అర్థం ఏంటి? తరతరాలుగా ఏమొస్తుంది? ఆశీర్వాదము. అంటే మరి మనం కూడా ఆశీర్వాదం పొందుకోవాలా లేదా? మన బిడ్డలు కూడా ఆశీర్వాదం పొందుకోవాలా లేదా? ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అలా అని చెప్పి ఎవరో నీ బిడ్డలు ఇలా అవ్వాలి అంటే అవుతారా? సమస్య లేదు. మనుషుల మాట నెరవేరుదా? దేవుని మాట నెరవేరుదా? వాగ్దానం నెరవేరిందా? దేవుని మాట నెరవేరిందా? దేవుడు అబ్రహాముకి పిలుచుకున్నప్పుడు 75 సంవత్సరాలు. ఆ 75 సంవత్సరాలకు పిలుచుకుంటే వాగ్దానం చేశాడు, నీకు నేను వాగ్దాన పుత్రుణ్ణి ఇస్తాను అని. వాగ్దాన పుత్రుని పొందుకునేటప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. ఇప్పుడు ఆ వాగ్దాన ఫలం పొందుకోవడానికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 25 సంవత్సరాలు ఉంది. ఉందా లేదా? 75 నుంచి 100 సంవత్సరాల వరకు. దయచేసి గమనించండి ప్రభునందు ప్రియమైన వారా, దీని ఉద్దేశం ఏమిటి అంటే, తరతరాలుగా దేవుడు ఏం చేస్తున్నాడు
వస్తున్నాడు అంటే ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఎందుకు ఆశీర్వదించాడంటే అక్కడ పర్టికులర్ గా రాయబడింది. అబ్రహాము దేవుడు 12వ అధ్యాయం 1వ వచనంలో నీవు నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ ఇంటి వారి నుండి నువ్వు అన్నప్పుడు ఎందుకు రావాలయ్యా, నేను ఎందుకు రావాలయ్యా, వస్తే నాకేంటయ్యా అన్నాడా? అస్సలు అనలా. ప్రభునందు ప్రేమరా. కాబట్టి మనం నేర్పుకోవాల్సింది ఏమిటంటే బిడ్డలకి దేవుని యందు ప్రార్థన వాక్యాన్ని మనము నేర్పుకోవాలి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఆస్తులు కరిగిపోతాయి, కరిగిపోవా? అంతస్తులు కరిగిపోవా? అయిపోవా? నీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా, ఎన్ని సంపాదించుకున్నా కూడా అన్ని ఇక్కడ వదిలేసి, అఫ్ కోర్స్ మీ తర్వాత వాళ్ళు దాన్ని అనుభవించవచ్చు. అనుభవించడానికి దేవుడు అవకాశం ఇస్తే అనుభవిస్తారు, లేకపోతే లేదు. కానీ ప్రార్థన వాక్యం ఏమవుతుంది అంటే అది నిత్యము కూడా నిలిచేది. అది కరిగిపోద్దా? తరిగిపోద్దా? పొల్లైనను సున్నాయను దేవునికి మహిమ కలుగును గాక. 2వ లేఖన పాఠ్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గమనించండి. తిమోతి రాసిన పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే పౌలు భక్తుడు తిమోతికి తెలియచేస్తున్నాడు. దేని గురించి తెలియచేస్తున్నాడు అంటే, అమ్మ జాగ్రత్తగా వినండి. ఈ లేఖన పాఠ్య భాగంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే ఆత్మీయంగా ఎలా సిద్ధపడాలి, అపవిత్రత యందు ఎలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ జాగ్రత్తగా వినాలి. ఏం చెప్తున్నాడు అంటే దేవుని ఉద్దేశానికి దూరం అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఆత్మీయ సిద్ధపాటు కావాలి. ఏం కావాలమ్మా? ఆత్మీయ సిద్ధపాటు కావాలి. అపవిత్రత యందు మనము జాగ్రత్తగా, అక్కడ బురద ఉంది తెలుసు మనకి, బురదలో వెళ్ళి కాలు పెడతామా? ఎందుకు పెట్టాం? బురద అంటుకుంటే మనం కూడా ఇదైపోతామని, అంతేనే కదా. పౌలు భక్తుడు తన కుమారుడైనటువంటి తిమోతికి అదే చెప్తున్నాడు ఈ లేఖన పాఠ్య భాగంలో. ఏం చెప్తున్నాడు అంటే అక్కడ ఎలా ఉన్నారు పరిస్థితి అంటే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడ మనసాక్షి గలవారై వివాహము నిషేధించుతూ సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తిమోతి సేవ చేయాలి. పౌలు తర్వాత ఎవరు సేవ చేయాలి? తిమోతి సేవ చేయాలి. ఆ సేవ చేయడానికి అతను సిద్ధపరుస్తూ, సేవకు సిద్ధపరుస్తూ పౌలు భక్తులు తిమోతి చెప్తున్నాడు, అయ్యా జాగ్రత్తగా ఉండు, నీ ఆత్మను సిద్ధపరచుకో. దేని సిద్ధపరచుకో అన్నాడా లేదా? ఇజ్కియా దగ్గరికి వెళ్దాం మనం. ఇజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. దానివల్ల ఆయన ఏమవ్వాలి? మరణించాలి. ఈ లోపల దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఏం చెప్పాడు? ఇజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, మరణం అయితే ఎక్కడికి వస్తావు? నా దగ్గరికే వస్తావు. నా దగ్గరికి వచ్చేలాగా నువ్వేం చేయాలి అంటే నీ ఇల్లు నువ్వు అన్నాడు. అయ్యా నా ఇల్లు చాలా శుభ్రంగా ఉందయ్యా, నేను అన్ని మంచి సర్దుకున్నాయ్యా, గిన్నెలు సర్దుకున్నానయ్యా, దుప్పలు సర్దుకున్నానయ్యా, అవి సర్దుకున్నానయ్యా అన్నాడా హిజ్కియా? ఏమన్నాడు? మరలా గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చూసి దేవుడు ఏం చేశాడు? ఆయుష్ను పెంచాడు. ఇక్కడ తిమోతి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఆ సేవకు ఎలా ఉండాలో అని సిద్ధపరుస్తూ ఆత్మీయ సిద్ధపాటులో తిమోతికి పౌలు భక్తులు చెప్తున్నాడు, కడవరి దినాల్లో ఏమైంది తెలుసా? నీ దగ్గరికి వేషధరణతోటి నీ దగ్గరికి వస్తారు, దెయ్యముల బోధ చెప్తారు. ఏమో చెప్తారు? దెయ్యాల బోధ చెప్తారు. వాళ్ళు వివాహాలు చేసుకోకూడదు అంటారు. ఏమంటారు? వివాహాలు ఎవరు నిర్ణయించింది? ఎవరు నిర్ణయించింది? అవునా కాదా? ఒకవేళ మీకు డౌట్ రావచ్చు, చాలా మంది ఉన్నారు కదమ్మా వివాహం చేసుకుని వాళ్ళంటే, అది వాళ్ళ ప్రేరేపణ, అది వాళ్ళు ప్రతిష్ఠించుకున్న, అంతేగా అంతేగా. హిందువులు చాలా మంది మాల వేసుకుంటారు, 40 దినాలు ఇలా ఉండాలనుకుంటారు. దాంట్లో ఉద్దేశం ఏంటి? వాళ్ళ ఉద్దేశం? వాళ్ళు ప్రతిష్ఠ చేసుకున్నారు, నేను ఇలా ఉండాలి అలా ఉండాలి అంతే. ఎవరు వారి మీద రుద్దారా?
దయచేసి గమనించండి. ఇక్కడ తిమోతిని సిద్ధపరుస్తూ ఆయననే చెప్తున్నాడు. వాళ్ళు వివాహాలు నిషేధిస్తారు, అలా ఉంటారు, ఎలా ఉంటారు. దేవుని ఆత్మ ఏమని చెప్తుంది అంటే ఆత్మను సిద్ధపరచుకో. దేని సిద్ధపరచుకో? శరీరాన్ని కాదమ్మా, శరీరాన్ని కాదు సిద్ధపరచుకునేది, ఆత్మను సిద్ధపరచుకో. తిమోతి, నువ్వు సేవ చేయాలి. నువ్వు గ్రహించు, దయ్యముల బోధ ఏంటి, వేషాలు వేసుకొని వచ్చే బోధ ఏంటి, ఆత్మీయ బోధ ఏంటి, నువ్వు జాగ్రత్తగా వేసి. ప్రభునందు ప్రియమైన వారిలారా గమనించండి. మనకి వినసొంపుగా ఉండేది ఏమిటి అంటే దయ్యాల బోధే. అవునా కాదా? సోదు చెప్పడానికి వస్తారు. ఏం చెప్తారు తెలుసా? ఈ అమ్మ చేపించుకుంది కాక రావే అమ్మ, రా రా రా, ఎంత బాగా చెప్తుందో, జరగబోయేది చెప్తుంది, అది చెప్తుంది, ఇది ఇంకా 10 మందిని కూర్చోబెట్టుకుంటారు అక్కడ. అదేం బోధ? ద్వితీయోపదేశ కాండంలో ఉంది, అది రిగమకాండంలో ఉంది, అది శాపము అని ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందుకని తిమోతికి చెప్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండయ్యా, నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకో, వాక్యాన్ని అర్థం చేసుకో. మనుషులు కాదు అక్కడ ప్రత్యేకం, మనుషులు కాదు, నీ ఆత్మను సిద్ధపరచుకోయ్యా, నువ్వు జాగ్రత్తగా ఉండయ్యా అని మాట్లాడుతున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానేయమని చెప్తారు. అలాంటి నువ్వు చేయబాకు. దేవుడు సృజించింది ప్రతిదీ మంచిదే. హల్లెలూయా. అది రాయబడి చదువుతారు, 4వ వచనం చదవండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. అమ్మా చాలు. దీని అర్థం ఏమిటి అంటే మీకు అర్థం అవడానికి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక దగ్గర బోధ చేస్తూ ఉంటే అక్కడ చాలా మంది కూడుకున్నారు. వాళ్ళకి చెప్పి వాక్యం బోధించి సమయం ఏమైపోయిందంటే చీకటి పడైపోయింది. ఇక వాళ్ళు ఇంటికి వెళ్ళి భోజనం చేసుకుని తినేటువంటి సమయం కాదు, చాలా సమయం అయిపోయింది. ఈలోగా అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు అంటే, అయ్యా మా దగ్గర తినటానికి ఏమీ లేదయ్యా అంటే యేసయ్య అన్నారు, మీరే వారికి పెట్టండి అన్నారు. ఏమన్నారు? మీరే వారికి పెట్టండి అన్నారు. ఏంది యేసయ్య అన్నారు అనేసి ఆలోచన చేసి, మీలో ఎవరి దగ్గర ఏమన్నా ఉందా అంటే వెంటనే ఒక బాలుడు బయటకు వచ్చాడు. ఎవరమ్మా? ఒక బాలుడు బయటకు వచ్చాడు. ఆ బాలుడి దగ్గర ఏముందయ్యా అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అడిగినంతనే ఇచ్చెను చిన్న బాలుడు. ఎన్నున్నాయంట? 5 రొట్టెలు. ఆమె నిద్ర వస్తుందా ఎవరికన్నా? దయచేసి గమనించండి. అనగానే తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మరి అంత జన సమూహానికి సరిపోతాయా? సరిపోవుగా. అయ్యా ఇది మాత్రమే నువ్వు కదా, నా దగ్గర ఉన్నాయి, నేను నీకు ఇస్తున్నానని చెప్పి ఇచ్చినప్పుడు ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశము తట్టు ఎత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించారు. అయ్యా మాకు ఇవి ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత అని చెప్పారు. ఎప్పుడైతే దేవుడు ఆ రీతిగా అన్నారో అక్కడ ఏమైంది అంటే అవి విస్తారమైపోయాయి. 5,000 మంది తినగా 12 గంపలు మిగిలిపోవడం అనేది సమృద్ధి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, అలాగే ఇక్కడ ఏమవుతుంది అంటే నువ్వు దేవుడు చూసిన ప్రతి కూడా మంచిది కాబట్టి అది నువ్వు తీసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పాలి. మనం చెప్తాం, పంట వేసుకుంటాం, పంట అంతా పడిన తర్వాత ఏం చేస్తాం? దేవుని మందిరానికి ధాన్యం తీసుకొస్తాం. దేనికి ఆ ధాన్యం దేవుని తీసుకొచ్చేది? అయ్యా పంట నాకు సమృద్ధిగా ఇచ్చినందుకు నీకు ఈరోజు ఒక టంకి తీసుకొచ్చారు నాన్న. ఎవరది? వంకాయ ఈశ్వరం గారు అంట. చక్కగా సైకిల్ తీసుకొని వచ్చారు. అంతకుముందు కూడా తీసుకొచ్చారు. మన ప్రియులు నాగేష్ గారు తీసుకొచ్చారు, ఆత్రేయ గారు తీసుకొచ్చారు, ఇంకెవరో తీసుకొచ్చారు. నాకు కనిపించిన వాళ్ళు అట్టని చెప్పి మీరు అమ్మగారు మీ పేరు చెప్పలేదని ఇంటికి వెళ్ళి చెప్పోడు, మళ్ళీ వాళ్ళు నన్ను వచ్చి అడుగుతారు. దయచేసి గమనించాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది? భక్తుడు ఏం చెప్తున్నాడు అంటే నీవు నీ దగ్గరకు వచ్చిన ప్రతిదీ కూడా దేవునికి
కృతజ్ఞతలు చెల్లించయ్యా అని చెప్తున్నాడు పౌలు భక్తుడు తిమోతి. అలా చెప్పి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రభునందు ప్రేమ గమనించాలి. ఎందుకు అది అంతగా అయింది అంటే, అది ఏదైనా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడింది. దేవునికి మహిమ కలుగునగాక. మనము కూడా దేవుని ఉద్దేశములకు దూరము కాకుండా ఎప్పుడు ఉంటాము అంటే, దేవుని వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా మనము దేవునికి ఉద్దేశాలకి దూరం కాకుండా మనల్ని కాపాడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ రీతిగా ఆత్మను సిద్ధపరచుకోని చెప్తూ కింద అపవిత్రమైన వాటి యందు జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట అపవిత్రమైనవి? ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకో. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము. ఎస్, జ్ఞాపకం చేసుకుందాం. వివాహం చేసే సమయంలో చాలా ఆర్భాటంగా చాలా సంతోషంగా ఉంటాం. రోజు అదే సంతోషంగా ఉంటావా? రోజు అలాగే వివాహాలు చేసుకుంటూ భోజనాలు పెట్టుకుంటూ ఉంటావా? దయచేసి గమనించండి. అది దాని అర్థం ఏంటంటే, నేను ఎందుకు ఆ విషయాన్ని మీకు చెప్పానంటే, నీవు శరీర సంబంధంగా ఎలా నువ్వు అలంకరించుకొని ఎంతగా వెళ్ళి ఫంక్షన్స్ అప్పుడు లేకపోతే ఎట్ట చేసి వచ్చినా కూడా అది ఏమవుతుంది అంటే, కొంత మట్టుకే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎట్ట రెడీ అవుతుంది చెప్పండి చెప్పండి. అన్ని ధరించుకొని వెళ్తాం. రోజు వేసుకుంటామా? ఎందుకు వేసుకోము? ఆ రోజు వరకే అవి ఉపయోగపడాలనేటువంటి కోరిక. అట్లనే ఆత్మీయ జీవితంలో తిమోతికి తెలియచేస్తున్నాడు. ఈ రోజు నాకు మనకందరికి తెలియచేసిన మాట ఏమిటంటే, శరీర సంబంధమైనది కొంత మట్టుకే ప్రయోజనం ఇస్తుంది, కానీ ఆత్మ సంబంధమైన దేవభక్తి విషయంలో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు రాబో జీవ విషయంలో కూడా నీకు ప్రయోజనకరముగా మార్చబడును గాక. దాని అర్థం ఏమిటి అంటే, నీవు చేసిన భక్తి నీకు, నీ బిడ్డలకు, వారికి, వారి తరముకు కూడా ఉపయోగపడేలాగా ఉంటుంది నువ్వు నేర్చుకుంటే. దాని అర్థం అది. ప్రభునందు ప్రియవారు, నేను ముగిస్తా ఉంటున్నా, దయచేసి గమనించాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, వాక్యాన్ని అంగీకరించాలి. దేని అంగీకరించాలి? అమ్మా, నేను మధ్య మధ్యలో చిన్న చిన్న ఉదాహరణలు ఎగ్జాంపుల్స్ అయ్యాని చెప్తా. అయ్యి మీరు అనాలని కాదు ఉద్దేశం. ఇప్పుడు నేను పోయిన వారం ఒక సంఘటన చెప్పిన, మీరు లేరు, నేను ముగిస్తాను కానీ దయచేసి గమనించండి. బైబిల్ మూసేసిలే. ఒకసారి వాక్యం పోయిన వారం ఒకటి చెప్పిన. ఏం చెప్పుకున్నాం మనం? ఇట్లా ఒక సేవకుడు వాక్యం చెప్పిన తర్వాత అడిగాడంట. అక్కడ కూర్చున్న వారందరిని చూసి, నేను చెప్పింది ఏమన్నా తలకి ఎక్కిందా అని అడిగాడంట. దేనికి ఎక్కింది? తలకి ఎక్కిందా అని అడిగితే, నేను మధ్య మధ్యలో అడుగుతున్నాగా, వింటున్నారా, ఆయన బుద్ధి అవుతుందా అట్లనే అడిగితే, ఒక విశ్వాసి వెంటనే అని, అయ్యా తల దూరింది కానీ తోక ఉంది అన్నాడంట. ఏం దూరిందంట? తల దూరింది కానీ తోక ఉందంట. ఏంటి, నేను తలకెక్కింది అని తల దూరింది కానీ తోక ఉందంట. వెంటనే ఆ విశ్వాసకి వెళ్ళి చూస్తే ఏం దృష్టి అంతా ఎక్కడుంది? ఆ రంధ్రంలో ఎలక దూరుతుందంట. ఆ దూరుతుంటే తల